వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగుల్ని ఆదుకోవడం కోసం రాజు యువ వికాస పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హులైన యువతకు 4 లక్షల వరకు విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక ఈ పథకాన్ని భారీ స్పందన వచ్చింది. కానీ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మందికి పైగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి తొలి విడతలో భాగంగా 50,000 నుంచి ₹1,00,000 యూనిట్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని భావించింది. కానీ అది జరగలేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన రాజు యువ వికాస పథకం అమలుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసిన తుది జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకులు నిరాశకు లోనవుతున్నారు. ఇక తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణపత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసింది. అయితే ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పథకం గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర సర్కార్. కానీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 50,000 నుంచి 1,00,000 వరకు రుణాలను అందజేస్తామని సర్కార్ ముందుగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ జాబితా విడుదల వాయిదా పడడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. అసలు రాజు వికాస్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఒకసారి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజు యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తులు భారీగా రావడంతో అనర్హులను పక్కన పెట్టారు. బ్యాంకు పూచికత్తు తర్వాత జిల్లా మండల స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం తుది జాబితాలను సిద్ధం చేశారు. ఈ పథకంలో 2 లక్షల నుంచి 4 లక్షల యూనిట్ల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో లబ్ధిదారుల ఎంపికను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేసిన తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మొన్నటి వరకు నిర్వహించిన మండల జిల్లా స్థాయి కమిటీల ఎంపికలను సక్రమంగా చేపట్టాయా లేదంటే మరోసారి చేపడతారనే విషయంలో స్పష్టత లేదు. ఎంపికల్లో ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక యువ వికాసంలో మారిన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు యూనిట్లను ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం గత నెల 29వ తేదీన ఎడిట్ ఇచ్చామంటూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 50,000 నుంచి 1,00,000 వరకు రుణపత్రాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 34 లక్షల రూపాయలున్న యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అంత రుణం వస్తుందో రాదో అనే సందేహం ఉంటే వారి యూనిట్లకు 50,000 నుంచి 1,00,000కు మార్పించుకునే వీలుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశాన్ని చాలా తక్కువ మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కోసం బ్యాంకు సిబిల్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిబిల్ స్కోర్కు పట్టించుకోకుండా లబ్ధిదారులను ఎంపిక చేయమని సూచించినప్పటికీ అధికారులు బ్యాంకర్లు మాత్రం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సమాచారం. ఇక రాజు యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తుని మండల స్థాయిలో ఎంపీడీఓలు పరిశీలిస్తుండగా మున్సిపాలిటీలో కమిషనర్లు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని నిర్ణయించారు. వీటన్నిటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుండటంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమవుతోంది. మొత్తంగా రాజు వికాసం యూనిట్ల మంజూరు చేసేందుకు మరొక వారం అంటే 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రాజు యువ వికాస పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు ఆదాయాన్ని అనర్హులైన అభ్యర్థులు కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిజమైన లబ్ధిదారులకే పథకం ప్రయోజనాలు చేకూరాలని, ఒక్క అనర్హుడికి కూడా లబ్ధి చేకూరవద్దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశీలన, స్పష్టమైన నిర్ణయాల కోసం రాబోయే కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించాలని వారు సూచించారు. ఇక అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల సమగ్ర సమీక్ష తర్వాత మాత్రమే అర్హత కలిగిన లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేసి విడుదల చేయనున్నారు. ఈ పరిశీలన ద్వారా నిజమైన పేదలు, అర్హులైన యువతకు మాత్రమే పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇక గతంలో పలు పథకాల అమల్లో జరిగిన లోపాలను సరిదిద్ది మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల కొంత జాప్యం జరిగిన పథకం లక్ష్యాలను నెరవేర్చడంలో ఇది కీలకమని అధికారులు భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.